నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. జనవరి మంత్ 2026 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉండబోతుంది. చూడటానికి కొన్ని గ్రహాలు మీకు 8వ స్థానంలో ఉండటంతో ఇబ్బందులు అనిపించవచ్చు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇది మీకు చూడటానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించినా కానీ ఫైనల్గా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మంత్ చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మన డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు. ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు మకర రాశి సంక్రాంతి రోజున మూవ్ అవుతూ ఉన్నారు. మీకు 8th ప్లేస్లోకి సూర్యుడితో పాటు అదే టయానికి ఇంకా 3 గ్రహాలు కూడాను మీకు 8వ స్థానంలో చేరుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ హౌస్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్తారు. కానీ మీ రాశి వాళ్ళకి అదృష్టం ప్రకారం చూస్తుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే కనపట్లేదు. ప్లస్ మీకు కొన్ని కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో మీకు కనిపిస్తుంది. ఫస్ట్ చూసుకుంటే గ్రహం సూర్యుడు మీకు 7వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ 7 నుంచి 8కి రావడంతో కొంచెం శారీరక హెల్త్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు వచ్చేటప్పటికి శారీరానికి లేదంటే శరీరానికి లేదంటే మనసుకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుని వల్ల మీకు లక్, ధనము ఎక్కువగా కనిపిస్తుంటుంది. శుక్రుడు వల్ల మీకు 8వ స్థానంలో ఉండటంతో సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు కనుక గమనించుకుంటే 2 గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా, 2 గ్రహాలు మీకు చాలా సపోర్టివ్గా ఉన్నాయని గమనించుకోవాలి. ఫస్ట్ సూర్యుడు గ్రహరాజు చాలా పెద్ద గ్రహం. ఆయన యొక్క ఇంపాక్ట్ ప్రతి ఒక్కరికి హారోస్కోప్లో చాలా ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు చూసుకుంటే 8th హౌస్లో ఉండటంతో ఏమవుతుంది, 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా కానీ అది మంచి చేయదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్తూ ఉంటుంది. సూర్యుడు కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఛాలెంజెస్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి ఆ ఛాలెంజెస్ చూస్తే సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి దుఃఖ వార్తం, మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఒక వార్తిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధం అంటే ఏంటంటే ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే అందులో మీకు ఆటంకాలు కలిగి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది దుర్దోష శత్రు సంవాదు. అంటే ఈ టైంలో మీకు మీ కాన్షియస్నెస్ చాలా ప్యూర్గా ఉండదు. ఏదేదో ఒక విధంగా చేసేద్దాము, అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసేద్దాము, వేరే వాళ్ళతో మీకు ఏమంటారు దుర్బుద్ధి అంటారు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేకుండా ఏదో చేద్దామని నాకు ఆలోచన మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాదు, మీరంతా మీరే వెళ్ళి మీ శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మీకు ధనం సరే టయానికి అందక ధనం ద్వారా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు. వాళ్ళు 8th హౌస్లో ఉన్నారు. కుజుడు ఎప్పుడైతే సూర్యుడు పక్కన ఉంటున్నారో 8th హౌస్లో ఉంటున్నారో ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంది. అనుకున్న పనుల్లో కూడా సక్సెస్ సాధించుకుంటూ ఉంటారు. కానీ కుజుడు మీకు ఉండటంతో స్థాననాశనం కసారోగ పీడనం అంటారంటే దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి. అప్పులు ఎవరికైనా కనుక ఉంటే అంతకుముందు అవి చెల్లించండి అని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఇవి 2 మనం చూసుకున్నాం కదండి, మిక్స్డ్గా ఉన్నాయి. 3వది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్రుడు వీళ్ళకి 8వ స్థానంలో ఉండటంతో శుక్రుడు 8వ స్థానంలో ఉంటే చాలా మంచి పొజిషన్ అని చెప్తారు, చాలా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్తారు. ఒక్క శుక్రుడు మాత్రమే 8వ స్థానంలో మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి.
అంటే శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం ఏమవుతుంది, ఇప్పటిదాకా మీరు ఏదైనా విషయంలో కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధ నుంచి మీకు ఉపశమనం వచ్చేస్తుంది. మహా సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీల్లోనూ, ఫంక్షన్‌లోనూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రాజదర్శనం మీ పై అఫీషియల్స్ కలవటము, ఉన్నత అధికారులు కలవటము, పొలిటీషియన్లు కలవటము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలవటం, కలిసి ఏం చేస్తారు, మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా సాధించుకునే ఒక బెస్ట్ వాతావరణానికి చుట్టూ మీకు కలిగి ఉంటారని గమనించాలి. అంతేకాకుండా ఈ టైంలో మంచి చక్కగా ఫుడ్ తింటూ జీవితాన్ని హ్యాపీగా అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. మీరు ఇంకా తీర్థయాత్రలు విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటే ఎనివే మన సంక్రాంతికి అందరికీ ఊళ్ళకి వెళ్తూ ఉంటాము. ఈ రాశి వాళ్ళకి అలా వెకేషన్స్కి వెళ్ళినా కానీ, సొంత గ్రామాలకు వెళ్ళినా కానీ చక్కగా కలిసి వస్తుంది. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు మనం చూద్దామండి. పరిహారాలు కనుక చెప్పుకుంటే వీళ్ళకి ఫస్ట్ మీ సొంత ఊళ్ళకి వెళ్ళినప్పుడు గ్రామ దేవతలని, ఇష్ట దేవతలని చక్కగా పూజించండి. అంతేకాకుండా సంక్రాంతి రోజున మీకు సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోండి. తర్వాత గోధుమలు దానం చేయండి. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా తటస్థంగా ఉంది కాబట్టి పెద్ద ఛాలెంజెస్ ఏమండి, ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా రీచ్ అవ్వండి. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. ఎవరి ఏజ్ అయితే 35 to 45 మధ్యలో ఉండి లైఫ్ మీకు స్టాగ్నేటెడ్ అనిపిస్తూ ఉంటుందో ఈ హారోస్కోప్ చూపించుకోవడంతో పాటు కొన్ని దోషాలు ఉంటాయి. పితృదోషం, స్త్రీ దోషం, గురు దోషం, ఇవన్నిటిని కూడా యాన్సిస్టర్స్ నుంచి లేదంటే పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మలు ఉంటే అవి మీకు బ్లాక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయని గమనించుకొని జాతకం చూపించుకొని ఆ బ్లాక్స్ని నిర్మూలన చేసుకుంటే మీరు జీవితంలో చక్కగా పైకెళ్ళటానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితిని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, ఓకే, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ అని గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనే వాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ లకు చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్ అంటే
హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా వీళ్ళకి యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటం తోటి. సో ఈ రాశి వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.